ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుండి నాకు పౌర్ణమి రాత్రి అంటే ఎక్కడా లేని భయం. చంద్రుడు గుండ్రంగా తెల్లగా పాలరాతిలా వెలిగిపోతూ ఆ వెన్నెలంతా గట్టిగా భూమి మీద పడేసినట్టు ఉంటే ఏదో తెలియని అలజడి నాలో మొదలవుతుంది. మా ఊర్లో అయితే ఇళ్ళన్నీ ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంటాయి, కానీ మా ఇంటి చుట్టూ కొన్ని మైదానాలు, ఖాళీ స్థలాలు ఉండేవి. అన్నీ కలిపి చూస్తే పౌర్ణమి రాత్రి అయితే మా ఇంటి దగ్గరే ఎక్కువగా కనిపించేది. ఆ చందమామ వెలుతురు ఒకటే కాదు, ఆ చుట్టూ ఉండే చీకటి కూడా ఎక్కువగా కనిపించేది. మా అమ్మమ్మ ఆ వెన్నెల చూసి మురిసిపోయేది, కానీ నాకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు అనిపించేది. అందుకే చిన్నప్పుడు రాత్రిళ్ళు పౌర్ణమి అయితే చాలు కిటికీలు గట్టిగా మూసి దుప్పట్లు కప్పుకొని మంచం మీద పడుకునేవాడిని. ఎలాగోలా పెద్దవాడినయ్యాను. ఇంజనీరింగ్ పూర్తయింది. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఊరి నుండి దూరంగా ఉండడం అలవాటైంది. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బ్యాచులర్ లైఫ్, రాత్రి సినిమాలు, హోటళ్ళు, అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీలు ఇలా గడిచిపోతున్న రోజులవి. ఒక శనివారం ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటకు ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆఖరి నిమిషంలో నాకు ఆఫీసులో అదనపు పని రావడంతో ఆ ట్రిప్కి వెళ్ళలేకపోయాను. నేనొక్కడినే ఫ్లాట్లో అలా కూర్చొని ఉండడం కంటే ఒకసారి ఊరికి వెళ్ళొద్దామని, అమ్మా నాన్నలను చూసి వద్దామని అనిపించింది. ఇలా ఉన్నట్టుండి ఊరికి వెళ్ళడం నాకు కొత్త ఏమీ కాదు. అలా నిర్ణయించుకొని వెంటనే బ్యాగ్ సర్దుకొని బస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. మా ఊరు చేరుకోవడానికి బస్సులో దాదాపు 8 గంటల సమయం పడుతుంది. రాత్రి 9:30కు హైదరాబాద్ బస్సు ఎక్కాను. అలసటగా ఉండటంతో కిటికీ పక్కన సీట్లో కూర్చొని వెంటనే నిద్రపోయాను. కొన్ని గంటల తర్వాత కళ్ళు తెరిచాను. అప్పటికి రాత్రి 2 దాటలేదు. బస్ ఎక్కడో హైవే మీద పోతుంది. చుట్టూ అంతా చీకటి. అప్పుడప్పుడు చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తూ మాయమవుతూ ఉన్నాయి. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నిద్రపోతున్నారు. బస్సు లోపల చిన్న లైట్ తప్పించి మరే వెలుతురు లేదు. ఎందుకో ఒక తెలియని భయం మొదలైంది. ఆ బస్సులో అలా నిద్ర లేకుండా నేను మెలకువగా ఉన్నాను. మా ఇంటి దగ్గర ఆ పౌర్ణమి రాత్రులు గుర్తుకొచ్చాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అలాగే చీకట్లోంచి బయటికి చీకట్లో చూస్తున్నా. అంతలో కొంచెం దూరం నుండి రోడ్డుకు ఒక పక్కన ఎవరో చెట్టు పక్కన నిల్చుని ఉన్నట్టు కనిపించింది. పెద్దగా స్పష్టంగా కనిపించడం లేదు, కానీ ఎవరిదో ఆకారం మాత్రం నా కళ్ళకు కనిపించింది. అది మనిషా కాదా అని సరిగ్గా చూడాలని నేను కిటికీ గాజుకు తల ఆనించుకున్నాను. అంతలో ఆ బస్సు దడేలున దగ్గరికి వెళ్ళింది. మా బస్సు హెడ్లైట్లు వెలుతురు అమాంతం ఆ ఆకారం మీద పడింది. అప్పుడు చూశాను, తెల్లటి చీరలో పొడవాటి జుట్టు ముఖాన్ని కప్పుకొని ఉన్న ఒక ఆడది. నా మొహం వెలవెలబోయింది. అది మనిషా కాదా, దెయ్యం అయి ఉంటుందని ఒక్క క్షణంలో అనిపించింది. నేను గట్టిగా కేక వేశాను. బస్సులో ఉన్న అందరికీ మెలకువ వచ్చింది. డ్రైవర్ వెనక్కి చూసుకుంటూ "ఏమైంది సార్" అని అడిగాడు. నేను వేలు చూపిస్తూ "అక్కడ చెట్టు దగ్గర ఆ ఆకారం చూడండి" అని అన్నాను. కానీ అప్పటికే ఆ బస్సు దూసుకోబోయింది. ఆకారం కనబడడం లేదు. మిగిలిన ప్యాసింజర్లంతా నన్ను చిరాగ్గా చూశారు. డ్రైవర్ తిట్టుకున్నాడు. కండక్టర్ నాకు ధైర్యం చెప్పి కూర్చోమన్నాడు. నేను వెళ్ళి మళ్ళీ కూర్చున్నాను. ఒళ్ళంతా చెమట పట్టింది. గుండె మళ్ళీ జోరుగా కొట్టుకోవడం మొదలైంది. ఒక 10 నిమిషాలు గట్టిగా కళ్ళు మూసుకొని గుండె దడ అదుపులోకి వచ్చేంత వరకు ధ్యానం చేసుకున్నాను. మెల్లిగా కళ్ళు తెరిచి చూసేసరికి పౌర్ణమి. ఎలాగో తెలియకుండా పౌర్ణమి రాత్రి అయిపోయిందని, నేను అంతసేపు నిద్రపోయానని అర్థమైంది. అంతేకాకుండా మా ఊరు దాటి ఉంటామని ఊహించాను. కానీ బయట చూస్తుంటే పరిసరాలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. నేను కండక్టర్ని పిలిచి "ఎక్కడ ఉన్నాము" అడిగాను. "ఏం లేదు బాబు, మీ ఊరి దగ్గరే ఉన్నాం. ఇప్పుడు రాత్రి కాబట్టి పాత రోడ్డు మీదుగా వెళ్తున్నాం. రేపటి ఉదయానికి ఊరు చేరుకుంటాం" అని చెప్పాడు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆడది ఆకారం మాత్రం నా ఊహల్లో మళ్ళీ మెదులుతూనే ఉంది. ఊరు చేరుకున్నాక ఇంటి దగ్గర దిగాను. ఎవరూ బయట లేరు. తలుపు తీసి లోపలికి వెళ్ళాను. ఇంటి లోపల చీకటిగా ఉంది. వెంటనే స్విచ్ వేసి వెలుతురు వచ్చేలా చేశాను. అప్పుడే గుర్తించాను, అక్కడ హాలులో మా అమ్మమ్మ పడుకునే పక్కనే మరో పరుపుపై ఓ తెల్లటి చీర కనిపిస్తుంది. "అమ్మమ్మ" అని గట్టిగా అరిచాను, కానీ ఎటువంటి జవాబు లేదు. నేను చీర దగ్గరికి వెళ్ళాను. ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఆ చీర బస్సులో చెట్టు దగ్గర చూసిన ఆ ఆడది దగ్గర ఉన్న చీరలాగే ఉంది. ఇంతలోని వంటింటి వైపు నుండి కిలకిలా నవ్వు వినిపించింది. వెంటనే అటువైపుకు పరుగులు పెట్టి వంటింటి తలుపు తీసి లోపలికి వెళ్ళాను. అక్కడ నా అమ్మమ్మ కూర్చుని ఉంది. కానీ ఆమె ముఖం ఏదో విధంగా వెలవెలబోయి ఉంది. నేను ఆమెను పిలిచాను. ఆమె స్పందించలేదు. "అమ్మమ్మ, ఏం జరిగింది"
అని మళ్ళీ అరిచాను. అప్పుడు ఆమె నెమ్మదిగా తన తల పైకి ఎత్తి నన్ను చూసింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కానీ నా పేరు పిలవకుండా ఏదో తెలియని భాషలో గుసగుసలాడుతుంది. నేను వణికిపోయాను. వెంటనే వెనక్కి వెళ్ళి తలుపు వేసి బయటకు పరుగులు తీశాను. ఇంటి ముందుకు వచ్చి ఎదురుగా చూశాను. మా ఇంటి పక్కనే ఉన్న పాత బావి కనిపించింది. ఆ బావి చాలా లోతుగా ఉంది, చీకటిగా ఉంది, కానీ తెల్లటి వెన్నెల వెలుతురులో ఏదో కదులుతుంది. ఒక్క క్షణం ఆగి చూశాను. అక్కడ ఆ తెల్లటి చీర, అది ఊగుతూ బావి లోపలికి దిగుతుంది. నా శరీరం అంతా చల్లగా మారిపోయింది. గొంతు ఎండిపోయి అక్కడే కూలబడిపోయాను. ఇంతలోనే ఆ బావి లోపల నుండి ఎవరిదో ఏడుపు వినిపించింది. అది మా అమ్మమ్మ గొంతులా అనిపించింది నాకు. నేను గట్టిగా కేక వేశాను, అమ్మమ్మ ఎక్కడ ఉన్నావు? కానీ ఎటువంటి జవాబు రాలేదు. ఇంతలోనే ఊరి నుండి కొంతమంది వ్యక్తులు నా కేకలు విని వచ్చారు. వారికి జరిగినంతా చెప్పాను, కానీ నేను చెప్పింది వారు నమ్మలేదు. పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు అని అనుకున్నారు. నేను వారితో బావి దగ్గరకు వెళ్ళాను. బావి లోపల ఏమీ కనిపించడం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ నాకు మాత్రం ఆ బావి లోపల నుండి చల్లని గాలి వీస్తుంది. ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ తరువాత నన్ను బలవంతంగా నా బంధువుల ఇంటికి తీసుకొని వెళ్ళారు. నేను చాలా అలసిపోయాను, భయంతో ఉన్నాను. మామూలుగా నిద్రపోలేకపోయాను. మరుసటి రోజు ఉదయం నా తల్లిదండ్రులు వచ్చారు. వారు వచ్చిన వెంటనే జరిగినదంతా వివరంగా చెప్పాను. వారు నన్ను బాగానే చూసుకున్నారు. కొన్ని రోజులు ఆ ఊరిలోనే ఉండి రకరకాల పూజలు, పుణ్య హోమాలు చేయించారు. ఆ తర్వాత హైదరాబాదుకి తిరిగి వచ్చాను. కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన నా మనసు నుండి ఇప్పటికీ పోలేదు. ఇంతకీ నాకు కనిపించిన ఆ తెల్లటి చీరలో ఉన్న మహిళ ఎవరు? మా అమ్మమ్మ ఇంట్లో కనిపించిన ఆ చీర ఎవరిది? నాకు వినిపించిన అరుపులు ఎవరివి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నెక్స్ట్ పార్ట్లో విందాం. అలాగే మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు మీకు ఎదురై ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.